ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్జెంట్ గా కలవాలన్నావు, ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే మీ దాకా తీసుకొచ్చేంత పెద్ద ప్రాబ్లం కాదనుకోండి, నేనే గట్టిగా ఇచ్చేవాడిని. కాకపోతే లా అండ్ ఆర్డర్ చేత్తో లాఠీతో 4 దెబ్బలిస్తే కాస్త లైన్లోకి వస్తారని మీకు కాల్ కొట్టాను. నువ్వు కోటింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యావంటే అవతల వాళ్ళ క్రుయాలిటీని, క్రిమినల్ నేచర్ని క్రాస్ అయి ఉంటారు. అసలేం జరిగిందో చెప్పు, ఏం చేయాలో నేను చెప్తా. యాక్చువల్గా ఏమైందంటే మేడం, ఆ స్వీట్స్ లో రాకేష్ గడు విషయం కలిపాడు. అది మేడం విషయం. అందుకే ఆ వెధవల్ని ట్రాప్ చేసి మరీ పిలిపిస్తున్నాను. మీరు కాస్త సపోర్ట్ చేస్తే. విషయం మొత్తం నాకు అర్థమైంది. అసలు ఈ సిటీలో లేడీస్ శాంతి భద్రతలతో ఉన్నారంటే కారణం ఈ ఝాన్సీ ఉందనే ధైర్యం. అలాంటిది అమ్మాయిల్ని బంధించి వాళ్ళకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయాలని చూస్తున్నారా? కడుపుతో ఉన్న అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేయాలని చూస్తున్నారా? అయిపోయారు. ఈ ఝాన్సీ చేతికి చిక్కారో వాళ్ళకి వర్దంతే. వస్తున్నారుగా, చూసుకుందాం. నువ్వు జస్ట్ ఒక కాల్ చేయి, వాళ్ళకి ఫైనల్ కాల్ నేనిస్తా. థ్యాంక్ యూ మేడం. కాకపోతే మీరు వచ్చేలోపు ఒక చిన్న కవరేజ్ ఉంది. అది అవ్వగానే నేను మీకు ఫోన్ కొడతాను. నేనొచ్చి వాళ్ళని చితక్ కొడతా. అంతే మేడం. పర్ఫెక్ట్ సింక్. ఓకే, బై. థ్యాంక్ యూ. ఈ ముసలోళ్ళిద్దరు ఎక్కడికి పోయి ఉంటారు అసలు? బాబాయ్ సార్, ఇప్పుడు రాకేష్ గడికి జరిగిస్తాను చూడు. హలో, ఏంటి రాకేష్, నీ దగ్గర సర్వీస్ అయిపోయిన 2 డిప్పీ బళ్ళు టిప్ టాప్ గా రెడీ అయ్యి ఏటో పోతుంటే వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ పోతున్నావా? అంటే నా అనుమానం నిజమే అన్నమాట. వాళ్ళని ట్రాప్ చేసావు కదూ? కాదు, నిన్ను టార్గెట్ చేశాను. యాక్చువల్గా నీకు ఒక గట్టి షాక్ ఇచ్చి వదిలేద్దాం అనుకున్నాను రా. కాకపోతే నువ్వు పొద్దున స్వీట్స్ లో విషం కలిపి అక్కి ప్రాణాలు తీయాలని చూసావు చూడు, అది మాత్రం నాకు నచ్చలేదు. నువ్వు నిజంగా నా ఎదురుగుండా ఉండుంటే అక్కడికక్కడే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాడిని. అందుకేరా నీకు గుణపాఠం నేర్పాలనుకుంటున్నాను. నాకు గుణపాఠం చెప్పే సంగతి తర్వాత. నేను రేపు జరగబోయే పెళ్లిళ్ళు ఆపడానికి ట్రై చేద్దామని చూస్తున్నావేమో. నీ వల్ల కాదు. రేపటితో నీ మీద నేను గెలవటం ఖాయం. జరిగే మ్యాటర్ ఏదైనా ఉంటే మాట్లాడు. నువ్వు నీ సోది. రేపు పొద్దున జరగబోయే పెళ్లి ఆపడం కోసమే కదా ఆ వేస్ట్ పీస్ ని, ఓల్డ్ పీస్ ని ట్రాప్ చేసింది. ఇవన్నీ చీప్ ట్రిక్ శంకర్. నన్నేమీ చేయలేక మా వాళ్ళని ట్రాప్ చేశావు. అరే, ఒక్క నిమిషం లైన్లో ఉండరా. అడ్రస్ సెండ్ చేస్తాను. నీకు ఓపెన్ ఛాలెంజ్ ఇది. దమ్ముంటే నువ్వు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళరా. ఓకే, అలాగే లైన్లో ఉండి చెప్తా. లొకేషన్ సెండ్ చేశాను, చూసుకో. ఓకే, శంకర్ గాడు వెయిటింగ్ ఫర్ యూ. పద బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.